బ్యాక్ టు న్యూస్. మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్లో ధర్నాకు దిగిన రైతులు మిర్చికి గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. మిర్చి ధరలు పడిపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మిర్చికి గిట్టుబాటు ధర కల్పించి తమను ఆదుకోవాలని డిమాండ్ చేశారు రైతులు. మిర్చి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలంటూ వరంగల్ మార్కెట్ యార్డ్లో ధర్నాకు దిగారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు. ఈ రోజు ఉదయం మిర్చి బస్తాలను పరిశీలించిన టీపీసీసీ నేతలు రైతుల్ని ఆదుకోవాలంటూ డిమాండ్ చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో కాంగ్రెస్ నేతల్ని అరెస్ట్ చేశారు పోలీసులు. రైతుల పట్ల కేసీఆర్ ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదని విమర్శించారు ఉత్తమ్. ప్రభుత్వానికి రైతుల ఆత్మహత్యలు కనబడలేదా అని ప్రశ్నించారు ఆయన. మిర్చి రైతులను ఏపీ ముఖ్యమంత్రి మంత్రులు చిన్నచూపు చూస్తున్నారని ఆరోపించారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. గుంటూరులో మిర్చి రైతులు చేస్తున్న నిరాహార దీక్ష శిబిరాన్ని సందర్శించిన ఆయన వారికి సంఘీభావం ప్రకటించారు. మిర్చి ధరల పతనంతో రైతులు తీవ్రంగా నష్టపోయారన్న రామకృష్ణ కనీసం పెట్టుబడులకు కూడా రాకపోవడంతో చేసిన అప్పులు తీర్చలేక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. హైదరాబాద్లో డీఈడీ అభ్యర్థుల ఆందోళన ఉద్రిక్తంగా మారింది. సుప్రీంకోర్టు ఇచ్చిన గడువులోగా డీఎస్సీ పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ లక్టికపుల్లోని తెలంగాణ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం ఎదుట డీఈడీ అభ్యర్థులు ఆందోళనకు దిగారు. 5 ఏళ్లుగా డీఎస్సీ లేక నిరుద్యోగ యువత తీవ్ర మానసిక ఆందోళనలో ఉన్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తగినంత సిబ్బంది లేక ప్రభుత్వ పాఠశాలలు నిర్వీర్యమవుతున్నప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. 1,00,000 ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ఇప్పటివరకు డీఎస్సీ ప్రకటన చేయకుండా అదిగో ఇదిగో అంటూ మభ్యపెడుతోందని ఆరోపించారు. డీఈడీ అభ్యర్థుల ఆందోళనకు టీడీపీ ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య మద్దతు పలికారు. తన దగ్గర అక్రమ ఆస్తులు లేవని 2006లో కూడా కేసు పెట్టారని ఆరోపించారు కరీంనగర్ మాజీ ఏఎస్ఐ మోహన్ రెడ్డి. కోర్టుల మీద తనకు నమ్మకం ఉందని విచారణలో నిజం తేలుతుందని చెప్పారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మోహన్ రెడ్డిని కరీంనగర్లో అరెస్ట్ చేశారు ఏసీబీ అధికారులు. అనంతరం వైద్య పరీక్షల నిమిత్తం అతన్ని కరీంనగర్ జిల్లా ప్రధాన ఆసుపత్రికి తీసుకొచ్చారు. అయితే మోహన్ రెడ్డి ఆసుపత్రిలోకి వెళ్లడానికి నిరాకరించడంతో పోలీసు వాహనంలోనే వైద్యులు పరీక్షలు నిర్వహించారు. ఇక్కడ కూడా నాకు ఆదాయం చేస్తలేదు కాబట్టి డిపార్ట్మెంట్ గౌరవించాలి కాబట్టి నేను అరెస్ట్ అవుతున్నా, రిమాండ్ అవుతున్నా. అంతకు నుంచి కాబట్టి డిపార్ట్మెంట్ గౌరవించాలి కాబట్టి నేను అరెస్ట్ అవుతున్నా, రిమాండ్ అవుతున్నా. అంతకు నుంచి నాకు ఎక్కడ కూడా అక్రమ సంపాదన లేదు, అప్పుడు లేదు, ఇప్పుడు లేదు కదా. ప్రతి రూపాయి కూడా ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నా. ఇప్పుడు రేపు కూడా విచారణ తెలుస్తుంది. ఇప్పుడు ఎఫ్ఐఆర్ అయినంత మీకు తెలుసు కదా, ఎఫ్ఐఆర్ అనేది ఫైనల్ కాదు కదా. గతంలో కూడా ఏసీబీ కేసు పెట్టిను 2006లో కూడా పెట్టారు. 2008లో కూడా గవర్నమెంట్ దాన్ని మొత్తం విచారణ చేసింది. అప్పుడు వచ్చిన తర్వాత కూడా నేను కంప్లీట్ సైడ్లో ఉన్నా. నేను ఎక్కడ ల్యాండర్ కానీ లేకుంటే నేను ప్రజల అంటే మన డైరెక్ట్ పర్చేస్ సమయం ఇక్కడ పెట్టుకోలేను. నేను అంటారు కానీ వేలు లక్షల కోసం ప్రాణాలు తీసేవాళ్లు మనకు తెలుసు, కానీ 30 రూపాయలు కూడా ప్రాణం తీస్తుందని బావర్చి హోటల్ వెయిటర్లు నిరూపించారు. హైదరాబాద్ కంచన్బాగ్ పిఎస్ పరిధిలోని బాబానగర్ స్పైస్ బావర్చి హోటల్లో 2 వెయిటర్లు ఘర్షణ పడ్డారు. కస్టమర్ ఇచ్చిన 30 రూపాయల టిప్పు కోసం జరిగిన కొట్లాట ఒకరి ప్రాణాలు తీసింది. వాగ్వాదం కాస్త ఘర్షణకు దారితీయడంతో ఓ వెయిటర్ ప్రాణాలు కోల్పోయాడు. బాబానగర్ స్పైస్ బావర్చి దగ్గర అబ్బాయి కింద పడిపోయి ఉన్నాడని చెప్తాను. మేము వెళ్ళినాము. వెళ్తే అక్కడ ఆ స్పైసీ బావర్స్లో పనిచేసే డైలీ వైజ్ కూలీ 2 కమలేష్ మరియు రాజు అనేవాళ్ళు. 2 కూడా యూపీకి జెర్సీ చెందిన వాళ్ళే. హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్లో ఉంటారు, ఎవరు లేని అనాథాలు. వాళ్ళు డైలీ వైజ్ కూలీకి వస్తారనమాట. వాళ్ళు నేను టిప్పు ఇచ్చిన విషయంలో 25-30 రూపాయలు నాకు కూడా కొంత రావాలనే దాంట్లో 2 గొడవ పడినారు. ఆ క్షణికావేశంలో నెట్టేసరికి రాజు అనే అతను కింద పడి గచ్చు మీద సిమెంట్ గచ్చు మీద పడేసరికి చెవుకు దెబ్బ తగిలి చనిపోయి ఉన్నాడు. బాడీని షిఫ్ట్ చేసినాము. కంప్లైంట్ తీసుకుని కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్. కేసీఆర్ బంధువులుగా తప్ప కేటీఆర్ హరీష్లకు మంత్రులుగా ఉండేందుకు ఎలాంటి అర్హతలు లేవని విమర్శించారు టీడీపీ నేత రేవంత్ రెడ్డి. బంగారు తెలంగాణ పేరుతో కేసీఆర్ కుటుంబం తెలంగాణను దోచుకుంటోందని విమర్శించారు రేవంత్. పార్టీ కార్యకర్తల శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న రేవంత్ అన్ని పక్షాలను కలుపుకుని టీఆర్ఎస్ అరాచక పాలనను అంతమొందించాలన్నారు. అయ్యా హరీష్, టీఆర్ఎస్ పార్టీలో నువ్వు చచ్చిన పాము. నీ స్థానం ఎక్కడుందో ఒకసారి ఆలోచన చేసుకో. నీ బ్రతుక్కి టీఆర్ఎస్ పార్టీలో చచ్చిన పాము కన్నా ఇంత విలువ ఉంటుంది. ఆ తోలన్నా దేనికన్నా పనికొస్తుంది, బెల్ట్ చేసుకోవడానికో ఇంకా దేనికన్నా హ్యాండ్ బ్యాగ్ చేసుకోవడానికన్నా పాము తోలు కూడా పనికొస్తుంది.
చచ్చిన పాము కంటే అధ్వానమైన పరిస్థితుల్లో ఉన్న నువ్వు తెలుగుదేశం పార్టీ గురించి నువ్వు మాట్లాడతావా? ఈ పార్టీ గురించి నీకు తెలుసో తెలియదో కానీ నిన్ను ఏలు బట్టి నడిపించిన మామ ఒక ఆయన ఉన్నాడని నువ్వు చెప్పుకుంటుంటావు కదా అప్పుడప్పుడు. గా మామని పోయి అడుగు తెలుగుదేశం పార్టీ బలం ఏందో, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సత్తా ఏందో. ఇంటికి పోయి ఒకసారి అడిగితే నీ మేనమామ చెప్తాడు నీకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల బలం ఏందో. కాబట్టి మాట్లాడే ముందు చూసుకొని మాట్లాడు. ఇంకా ఆయన కేటీఆర్ మాట్లాడుతుండు. నిన్న మొన్న అమరావతిలో చెప్తే వీడే డూడు బసవన్నలు తలకాయ ఊపుతారని. ఆ కేటీఆర్ చదువుకున్నదే గుంటూరులో. కేటీఆర్ నీకు చదువు చెప్పిందే గుంటూరులో, నువ్వు చదువుకున్నదే గుంటూరులో. నీ ముఖానికి ఎప్పుడైనా తెలంగాణలో చదువుకున్నావా అని నేను అడుగుతున్నా. చదివింది గుంటూరులో, తర్వాత పూనాలో, తర్వాత అమెరికాలో. ఇవాళ నీకు ఏ రకంగా చూసినా తెలంగాణలో 16 జీవో ప్రకారము 371 నిబంధన ప్రకారం నీకు సమ్మర్ సుర్రుమంటోంది. జనం రోడ్డుపైకి రావాలంటేనే భయపడుతున్నారు. కాలినడకనే కాదు ఏసీ కార్లలో సైతం రోడ్డెక్కాలంటే వెనకడుగు వేయాల్సి వస్తోంది. భగభగలాడుతున్న భానుడి ప్రతాపానికి మనుషుల మాడు పగలడమే కాదు ఖరీదైన కార్లు సైతం తగలబడిపోతున్నాయి. బంజారాహిల్స్ లో అదే జరిగింది. రోడ్డుపై ఆగి ఉన్న కారులోంచి అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో చుట్టుపక్కల వాళ్లు ఏం జరిగిందో అనే భయంతో పరుగులు తీయాల్సి వచ్చింది. హైదరాబాద్లోని బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో ఈ ఘటన జరిగింది. ఆగి ఉన్న స్కోడా కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో కారులోంచి దట్టమైన పొగలు బయటకొచ్చాయి. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు అదే సమయంలో అటుగా వెళ్తున్న వాటర్ ట్యాంక్ ను ఆపి వెంటనే మంటలు ఆర్పివేశారు. అయితే కారులో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ప్రమాదానికి కేవలం ఎండ వేడిమి కారణమా లేక ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అన్నది తెలియాల్సి ఉంది. అక్రమ కట్టడాలపై హెచ్ఎండిఏ కొరడా ఝుళిపించింది. మేడ్చల్ జిల్లా బౌరంపేటలో ఉన్న అక్రమ విల్లాలను కూల్చేసింది. ఎస్ఆర్కే, గ్రీన్ పార్క్, వెంచర్లు, గేటెడ్ కమ్యూనిటీల పేరుతో వెలిసిన విల్లాల్ని అధికారులు నేలమట్టం చేశారు. ఇక్కడ మొత్తం 197 విల్లాల్లో 90 విల్లాలకే అనుమతి ఉంది. మిగతా విల్లాలు బీఆర్ఎస్, ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకుని ₹1,00,000 కట్టాల్సి ఉంది. అయితే హైకోర్టు ఆదేశాలను కూడా బేఖాతరు చేయడంతో అధికారులు కూల్చివేతలకు దిగారు. మొదటి రోజు 20 విల్లాలు కూల్చేసిన అధికారులు కూల్చివేతలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. వాడే ఇప్పిస్తాడు. ఇప్పుడు కస్టమర్ వచ్చిన వాళ్ళకంటే వాళ్ళు ఒక ఇల్లు 3 లక్షలు ఎంతో తీసుకుంటున్నారు ఇప్పుడు పర్మిషన్లకు దానికి దీనికి అన్ని. ఇప్పుడు మా ఇళ్లకు మేము రైతులకు వాడే ఇస్తాం కదా అనేసి మేము ఊరుకున్నాం. ఇట్లే ఇప్పుడు మా దానికి ఏమి ఇంకా మరి ఎవరంటే మీరు ఏమన్నా తీసుకురా అంటున్నా పడతా ఉన్నాను కూడా. ఇప్పుడు మళ్ళీ 5 ఏళ్ళు కూడా ఇంక పూర్తి ఏమి చేసిస్తలేడు. మళ్ళీ పొక్క రైతులు మేము రైతులో మేము కొనుక్కోలేదు. రైతులో మానేది పర్మిషన్ తీసుకోలేదు. కోర్టు అడిగిన పెనాల్టీ కూడా కట్టలేదు. ఎన్ని డిమాండ్స్ కూడా నోటీస్ లాస్ట్ వీక్ ఇచ్చాను మేము. దాన్ని కూడా రిప్లై లేనందువల్ల మేము ఇవాళ ఏదైతే ఎల్ఆర్ఎస్లో కవర్ కానీ విల్లాసు, ఏదైతే బీఆర్ఎస్లో అప్లికేషన్ పెట్టుకొని విల్లాస్ ఉన్నాయో వాటి డిమాండ్స్ని అటెంప్ట్ చేస్తున్నాం. సుమారు ఎంత శాతం ఉంటాయి సార్ ఇట్లాంటి? అంటే ఈ కాలనీలోనా? ఈ కాలనీలో అవుట్ ఆఫ్ 127 ఒక 40 విల్లాస్ మాత్రం ఎలాంటి బీఆర్ఎస్ ఎల్ఆర్ఎస్ లేకుంటున్నాయండి. ఆ 40 విల్లాస్ మాత్రం మేము ఇవాళ అటెంప్ట్ చేయడానికి. గ్రామ పంచాయతీ వాళ్ళు ఏమైనా యాక్షన్ తీసుకున్నారు? గ్రామ పంచాయతీ వాళ్ళు యాక్చువల్గా ఇది పర్మిషన్ ఇవ్వద్దండి. వాళ్ళు ఏమంటారంటే గ్రామ పంచాయతీ పర్మిషన్ ఇచ్చిందని చెప్తున్నారు. గ్రామ పంచాయతీ ఉండదు. కొత్తపేట పండ్ల మార్కెట్లో వ్యాపారులు సమ్మె విరమించారు. మార్కెట్ సెక్రటరీ వేధింపులు, వ్యాపారుల లైసెన్స్ రద్దుకు నిరసనగా సమ్మెకు దిగారు. దీంతో మార్కెట్లో వ్యాపారం మొత్తం నిలిచిపోయింది. కొనుగోళ్లు, అమ్మకాలు బంద్ అయ్యాయి. సరుకు తీసుకొచ్చిన వాహనాలు కూడా పెద్ద ఎత్తున నిలిచిపోయాయి. దీంతో రంగంలోకి దిగారు మంత్రి జూపల్లి కృష్ణారావు. కొత్తపల్లి మార్కెట్ను సందర్శించారు. రైతులు పండ్లు అమ్ముకునేందుకు అవకాశం కల్పించాలని జూపల్లి సూచించారు. లేకపోతే వ్యాపారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు మంత్రి. దీంతో వ్యాపారులు సమ్మెను విరమించారు. బులెటిన్లో మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్.